కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ వీడియోలు కొన్ని బయటకు వస్తాయి. అనేక విషయాలు కూడా దీని నుంచి బయటకు వచ్చాయి. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇది వేమూరి కావేరి బస్సు, ఇది ఏసీ స్లీపర్ బస్సు. దీని నెంబర్ వచ్చి DD01AN 9190. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరిన బస్సు ఈ రోజు అర్లీ మార్నింగ్ 3:30 గంటకి కర్నూలు దాటినాక 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న తేకూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇది నేషనల్ హైవే 44లో బస్సు ట్రాక్ 1లో వెళ్తూ ఉంది. ట్రాక్ 1 నుంచి బస్సు ట్రాక్ 2లోకి వచ్చింది. ట్రాక్ 2లో వెళ్తున్న ఒక బైకర్ని బస్సు ఢీకొనింది. ఢీకొన్నాక ఈ వేగానికి ఆ బైకు బస్సు కిందికి వచ్చేసింది. దాన్ని నడుపుతున్న కుర్రాడు పక్కకు పడిపోయాడు, అక్కడ చనిపోయాడు. కానీ దాన్ని కంట్రోల్ చేసి బస్సును ఆపకుండా ఇతను వెళ్ళిపోయి దాదాపు కిలోమీటర్ దూరం లాక్కుంటూ వెళ్ళాడు. దాంతో బైక్ లోపల ఉండిపోయింది. ఆ బైక్లో ఉండే పెట్రోల్ ట్యాంకు బద్దలైంది. అది అక్కడ నుంచి మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించినాక బస్సు ఆగింది. ఆగినాక ఆ మంటల్ని చిన్న మంటలు అనుకున్నారు వీళ్ళు. అనుకొని బబుల్స్తో ట్రై చేశారు. ఈ లోపల డోర్ తీస్తే డోర్ జామ్ అయిపోయింది. ఈ లోపల జనాలు కొంతమందికి మెలకు వచ్చింది, కొంతమంది మెలకు రాలేదు. సో మెలకు వచ్చినా కూడా ఏమి చేయాలో తెలియదు. ఎందుకంటే అద్దాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి విండోస్. దాంట్లో దాన్ని పగలగొట్టడానికి అక్కడ ఏమీ లేదు, చేతులతో కొట్టే పరిస్థితి లేదు. మరోవైపు అక్కడ ఈ ఎమర్జెన్సీ దగ్గర కూర్చున్న వ్యక్తి మాత్రం గట్టిగా ట్రై చేసి, అది కూడా కొంతసేపు పట్టింది. ఎమర్జెన్సీ డోర్ రాలేదు ఇమ్మీడియట్గా. ఎమర్జెన్సీ డోర్ తీసి కొంతమందిని కాపాడగలిగారు. ఒక 12 మంది వరకు బయట పడగలిగారు. మిగతా వాళ్ళని కాపాడే లోపలే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో నిమిషాల్లో బస్సు అనుకునింది, చనిపోయారు. ఇప్పుడు అక్కడ సిబ్బంది 3 ఉన్నారు. డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య, శివనారాయణ, వీళ్ళిద్దరు డ్రైవర్లు. క్యాబిన్ అటెండెంట్ మిర్యాల అశోక్, వీళ్ళు 3 ఉన్నారు. ఈ 3 కూడా పారిపోయారు. వాళ్ళు అద్దం పగలగొట్టి వాళ్ళు పారిపోగలిగారు. ఈ లోపల అక్కడ వస్తున్న పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న కారులో వస్తున్న ఒక ఆమె, హైమారెడ్డి ఆమె పేరు, ఆమె చూసింది. ఇది చూసి ఏంటని డ్రైవర్ని అడిగితే, డ్రైవర్ ఏదో తగలబడినట్టు ఉంది మేడం, బస్సుగా ఉంది అని అతను చెప్పాడు. దాంతో ఆమె పరిగెత్తుకుంటా ఏమైనా మన అవసరం ఉందేమో, నన్ను కాపాడొచ్చని ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక పక్క వర్షం పడుతుంది. ఆమె ఆ టెన్షన్లో ఫోన్ కూడా కారులో నుంచి పరిగెత్తి అక్కడ హృదయ విదారకంగా ఉంది. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది కంగారు పడుతున్నారు. అలాగే ఉంది. వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లేవు. ఎవరు ఒకరిది ఇద్దరి దగ్గర ఫోన్లు ఉంటే అవి వానకు తడిచి అవి పనిచేయట్లేదు. సో బస్సులో చూస్తేమో బస్సులో మొత్తం బూడిద, అస్థి పంజరాలు ఉన్నాయి. అవి చూసి ఆమె చలించిపోయింది. ఇమీడియట్గా మళ్ళీ కారు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి కారులో ఉండి ఫోన్ తీసి ఎస్పీకి, కలెక్టర్కి, కర్నూలు జిల్లా ఎస్పీ, కలెక్టర్కి ఆమె ఫోన్లు కొట్టింది. లక్కీగా వాళ్ళు స్పందించారు. ఇమ్మీడియట్గా మేము వస్తా ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న లోకల్ సిఐకి అలర్ట్ చేశారు. సిఐ బృందం వచ్చింది. అప్పటికే సిఐ బృందం ముందే ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చారు. కానీ అక్కడ ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వర్షము గందరగోళంగా ఉంది. దాంట్లోనే వాళ్ళు రూట్ చేసుకుంటూ వచ్చేసరికి అప్పటికే అది బూడిదైపోయిందని ఆమె వివరంగా చెప్తుంది. అట్లాగే కొంతమంది దీని నుంచి బయటపడిన వాళ్ళు కూడా మాట్లాడారు మీడియాతో. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఒక పెద్ద సౌండ్ మాకు వినబడింది. ఆ సౌండ్ ఏదో యాక్సిడెంట్ ఏమో అనుకున్నాం, మంటలు అనుకోలేదు మేము, యాక్సిడెంట్ అనుకున్నాం. బస్సు కొంత తర్వాత ఊగిసలాడి అటు ఇటు ఆగింది. లోపల మంటలు వ్యాపించాయి. మాకేం చేయాలో తెలియట్లేదు. అయితే అక్కడ ఎమర్జెన్సీ దగ్గర కూర్చున్న వ్యక్తి కొట్టి దాంతో మేము బయటికి రాగలిగాం. కొంతమంది రాలేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబం వాళ్ళు, గోళ్ళ రమేష్ అని ఆయన నెల్లూరు జిల్లా, వాళ్ళ 4 చనిపోయారు. వాళ్ళ భార్య అనూష, కొడుకు శశాంక్, కూతురు మాన్విత, 4 అక్కడ దీపావళికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ వాళ్ళు చనిపోయారు అనేది చెప్తున్నారు. అంటే హృదయ విదారకంగా మనకి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ స్టోరీస్. ఎందుకంటే ఫోన్లన్నీ కూడా కాలిపోయినాయి. బస్సులో ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు వాళ్ళ బంధువులు కూడా కంగారు పడుతున్నట్టుగా ఉన్నారు. అట్లాగే ఎవరు చనిపోయినారనే దానికి డెడ్ బాడీలు కూడా గుర్తింపు లేదు. అంతా కూడా ఇప్పుడు DNA చేయాల్సింది. ఏ DNA కూడా మిక్స్ అయిపోయింది, అసలు బూడిదైపోయింది. ఎముకలు కొన్ని ఉంటాయి, ఎముకల్లో DNA చేసి గుర్తించవలసిందే.
మనకప్పుడు అక్కడ అహ్మదాబాద్ ఫ్లైట్లో కూడా ఇదే సమస్య. సో అక్కడ చనిపోయినప్పుడు కూడా డిఎన్ఏ తప్ప ఏమీ లేదు. మనకి బూడిద ఇవ్వాల్సిందే. ఎముకలు కొన్ని ఉన్నాయి, ఆ ఎముకలు ఎవరిది ఏంటి అనేది కూడా తెలియలేని ఒక పరిస్థితి. అంటే కడచూపు తమ బంధువులు కావచ్చు, తమ మనుషుల చివరి చూపు కూడా డెడ్ బాడీలు కూడా మిగిలిన ఒక భయంకరమైన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం డ్రైవరే అని చెప్తున్నారు. అతని మీద ఆల్రెడీ హైదరాబాద్లో ర్యాష్ డ్రైవింగ్కి 2 చలానాలు ఉన్నాయని చెప్తున్నారు. అతను గతంలో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి అని చలానాలు వేసినా కూడా కావేరీ యాజమాన్యం అతని మీద చర్య తీసుకోవడం కానీ అతను మార్చడం కానీ చేయలేదని చెప్తున్నారు. దీని తర్వాత కావేరీ యాజమాన్యం మొత్తం హైదరాబాద్లో ఉండే అన్ని ఆఫీసుల్ని క్లోజ్ చేసుకొని వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అందుబాటులో లేరని. ఇంకొక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే అసలు ఈ బస్సు తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అయిందేమో 2018లో మేలో ఒడిస్సాలో రిజిస్టర్ అయింది. అక్కడ రిజిస్టర్ అయ్యి ఇక్కడ తిప్పడం అనేది రాంగ్. ఇది కానీ తిప్పుతున్నారు. దీన్ని అధికారులు పట్టించుకోలేదు. ఫిట్నెస్ అయితే బాగానే ఉందనేది ఒక వార్త వస్తుంది.